వరుస విజయాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్స్. అందుకే అనిల్ రావిపూడి కొత్త చిత్రం అంత క్యూరియాసిటీ. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత అనిల్ ఏ హీరోను డైరెక్ట్ చేస్తాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. నిన్నటి వరకు వెంకీ లైన్లో ఉన్నాడు కదా అనుకున్నారు. కానీ అనిల్ రావిపూడి కొత్త సినిమా హీరో విక్టరీ కాదని సమాచారం. మన శంకర వరప్రసాద్ గారు కూడా బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరడంతో అనిల్ రావిపూడి రిలీఫ్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఇదే సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. నిజానికి మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ కు ముందు వరకు అనిల్ రావిపూడి న్యూ మూవీ హీరో విక్టరీ వెంకటేష్ అని ప్రచారం సాగింది. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ తో వీరిద్దరూ తిరిగొస్తారు అనుకున్నారంతా. కానీ అనిల్ రావిపూడి ప్లాన్ మారినట్లు కనిపిస్తోంది. అందుకు రీజన్ వెంకీ ఇతర చిత్రాలతో బిజీ కావడమే. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబంలో నటిస్తున్నాడు వెంకీ. ఈ చిత్రం వేసవికి విడుదల కానుంది. ఆ తర్వాత తన డేట్స్ ను దృశ్యం 3కి లాక్ చేశాడు. సో అక్టోబర్ వరకు వెంకటేష్ బిజీ. మరి అనిల్ రావిపూడి కొత్త సినిమాకు హీరో ఎవరు అనేది ఇప్పుడు కన్ఫ్యూజన్ గా మారింది. మరోసారి కేసరి కాంబో రిపీట్ అయినా ఆశ్చర్యం లేదని టాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.